హలో వియర్స్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్వీటీ అనుష్క ఘాటి సినిమా రిలీజ్ అయింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. రీసెంట్ గానే సెప్టెంబర్ 5th రిలీజ్ అయింది. మంత్ ఎండింగ్ కల్లే సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. థియేట్రికల్ వర్షన్ లో ఈ సినిమా అంతగా పర్ఫామ్ చేయలేదు. అనుష్క బాగా చేసినా సరే ఆ స్టోరీని అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు ఆడియన్స్. క్రిష్ సినిమాలన్నీ దాదాపు ఇంతే ఉంటాయి. ఆయన తీసుకునే పాయింట్ నావెల్టీగా ఉంటుంది కానీ తెర మీద అది అంత అంత ఎంగేజింగ్ గా అనిపించదు. మేబీ ఆయన సినిమాటిక్ మేకింగ్ గానీ అది కానీ అంత ఇంప్రెసివ్ గా ఉండట్లేదా అంటే మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. కానీ వరల్డ్ బిల్డింగ్ మంచిగా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ లో ఆడియన్ తాను ఊహించుకొని అంత అంత ఎంగేజింగ్ మాత్రం చేయలేకపోతున్నారు. ఆల్రెడీ కొండపొలం సినిమా కూడా అదే రిపీట్ అయింది. అదే జరిగింది. ఇప్పుడు అనుష్క ఘాటి సినిమాకి కూడా అదే. ఎందుకంటే అనుష్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో అనుష్క రేంజ్ వేరే. అరుంధతి, రుద్రమదేవి ఈ సినిమాల రేంజ్ ఉంది. అందుకనే ఘాటి అనౌన్స్మెంట్ లో గానీ టీజర్ ట్రైలర్ లో గానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా తీరా థియేటర్లో చూస్తే డిసప్పాయింట్ అయ్యారు. అయితే రీసెంట్గా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ రిలీజ్ అయ్యాక సినిమాని అసలు ఏంటి అనే విషయం తెలుసుకోవడం కోసం కూడా ఆడియన్స్ ఒకసారి చూస్తుంటే అనుష్క పర్ఫార్మెన్స్తో సూపర్ అనేస్తున్నారు. అసలు అనుష్క నెవర్ డిసప్పాయింట్ ద ఆడియన్స్ అనేసి అనుష్క కోసం మాత్రం ఘాటి సినిమాని ఒకసారి చూడొచ్చు అనేసి. కాకపోతే థియేటర్లో టికెట్ ప్రైస్ పెట్టి తీసుకొని చూసే ఛాన్స్ లేకుండా అయిపోయింది. అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్లాప్ కిందకే డిజాస్టర్ కిందే వచ్చింది. ఓటీటీలో రిలీజ్ తర్వాత అయినా చూస్తారంటే చూసిన ఆడియన్స్ కొంతలో కొంత అయినా సరే అనుష్క కోసం కంపల్సరీగా చూడొచ్చు అని చెప్తున్నారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.